హెచ్ఐసిసిలో ఇండియా సమ్మిట్ జరుగుతుంది. ఈ సమ్మిట్కి 100 దేశాల నుండి కూడా 450 మంది ప్రతినిధులు హాజరవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ సమ్మిట్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్య ఉద్దేశము అందరికీ న్యాయం జరగాలి, శాంతి నెలకొల్పాలి. ప్రపంచ స్థాయిలో కూడా మారుతా ఉన్న అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, మారుతా ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఏ విధంగా రాబోయే కాలంలో అందరికీ న్యాయం జరగాలి, ఈ వివిధ అంశాలపైన న్యాయం జరగాలి అనే ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే అంతర్జాతీయ స్థాయిలో సదస్సు నిర్వహిస్తూ ఉన్నారు. ఆ సదస్సు నిర్వహణ కార్యక్రమం భాగంలో తెలంగాణలో రావటం అనేది మాకు గర్వకారణం. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో ఉన్న అనేక మంది మేధావులు, నిపుణులు, సామాజిక స్పృహతో పనిచేస్తూ ఉన్న సామాజిక కార్యకర్తలు, మరి ప్రెస్ అండ్ మీడియాకు సంబంధించిన అనేక మంది వివిధ దేశాలకు సంబంధించిన వారు మన రాష్ట్రానికి రావటం, దీంట్లో పాల్గొనటం, మరి ఒక రాబోయే కాలంలో ఒక దిక్సూచిగా ఈ సదస్సు నిలబడే విధంగా మరి ప్రయత్నాలు జరగటం, మా రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా ఈ సదస్సులో పాల్గొనటం రేపు మరి వీటన్నిటికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత రాబోయే కాలాలకి ప్రపంచ స్థాయిలో ఈ సదస్సుకు సంబంధించిన అంశాలు కూడా ఒక దిక్సూచిగా నిలబడతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు షెడ్యూల్, రేపటి షెడ్యూల్ ఏంటి సార్? ఈరోజు షెడ్యూల్ ఇప్పుడే చూశారు మీరు, వివిధ సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. మరి లింగ వివక్షకు సంబంధించి కానీ, యూత్కి సంబంధించి కానీ, సత్యము అసత్యము విషయంలో కానీ, మరి ప్రపంచ దేశాలకు సంబంధించిన వివిధ దేశాలకు సంబంధించిన సత్సంబంధాల విషయంలో కానీ అనేక అంశాలు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా దీంట్లో ఏ విధమైన ఆలోచనలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరగాలో మరి అనేక మంది ప్రతినిధులు, మేధావులు వచ్చారు, ఆర్థిక నిపుణులు వచ్చారు, ఈరోజు చాలామంది పారిశ్రామికవేత్తలు వచ్చారు. వారి ఆలోచనలు తీసుకునే ఒక ప్రయత్నం. అంటే రాహుల్ గాంధీ ఎప్పుడు వస్తున్నారు సార్? రాహుల్ గాంధీ గారు ఇవాళ కానీ రేపు సాయంత్రం కానీ వస్తారు. ఇటీవల ఈ పాల్గొన టెర్రరిస్టులకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉందా సార్? కాశ్మీర్లో జరిగినటువంటి చర్చ ఏం జరగదండి, ఇది రాజకీయం చేసి ఆ సంఘటన కూడా రాజకీయం చేయొద్దు అనే అంశంతో రాహుల్ గాంధీ గారు ఉన్నారు. అందరూ హింసను ఖండించాలని చెప్తా ఉన్నారు. హింసను ఖండించే సందర్భంలో ఎవ్వరు కానీ కుల, మత లేకుంటే విద్వేషాలకు తావునీయకుండా అందరం కూడా ఒకటే మాటతో, ఒకటే గొంతుతో హింసను ఖండియాలే అని రాహుల్ గాంధీ గారి ఆలోచన. మొత్తంగా ఏదైతే 100 దేశాల నుండి కూడా 450 మంది ఈ ప్రతినిధులు హాజరవుతున్నారు ఈ సమ్మిట్కు. అయితే సామాజిక, ఆర్థిక అంశాలను ప్రధానంగా ఎజెండాలో చర్చ జరుగుతుంది. అదేవిధంగా లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా రేపు హాజరయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాహుల్ గాంధీ స్పీచ్ కీలకంగా మారుతుందంటూ కూడా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరామెన్ రణవీర్తో శ్రీనివాస్, మెగా 9 టీవీ, హైదరాబాద్.